సార్ మీరు ఒప్పిన టైంలో చెప్పారు సార్ నాకు, డబ్బులు ఎలాగైనా వస్తే రెస్పెక్ట్ సంపాదించి ఫస్ట్ అని. ఈయన డబ్బులు ఎలాగైనా సంపాదించుకుంటారు. ఆయన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అయితేనేవి, ఆయనకున్నటువంటి డిజిటల్ ఐటీ వలన అయితేనేవి. కానీ ఈ సినిమా ద్వారా గుర్తింపు, ఒక రెస్పెక్ట్ వచ్చింది. అది ఈయన ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. బికాజ్ ఆయన సపోర్ట్ ఈ సినిమాకి అంతగా ఇచ్చారు. నువ్వు అనుకున్నవన్నీ కూడా ఆయన నీకు అమర్చారు. ఈయన ఇది పూర్తి న్యాయం చేశారు ఆయన. సతీష్ సార్కి నాకు లైఫ్లో ఫస్ట్ మూవీ అన్నట్టు సార్. ఇది వృద్ధికి ఇది ఎప్పటికీ మర్చిపోలేము సార్, ఈ రిలేషన్ని దీనంతా. నువ్వు చేస్తావే, నువ్వు ఆ టైప్ ఆఫ్ మా డైరెక్టర్ సార్ మీరు నాకు ఉప్పిన ఇచ్చారు సార్ ఫస్ట్. చరణ్ సార్ ఏమో పెద్ద ఇచ్చారు సార్. మీతో కూడా ఒక ఛాన్స్ అవ్వండి సార్, చేస్తాను ఎప్పుడైతే అప్పుడు. నువ్వు అలా పరిగెత్తమని, దూకమని, వైర్లతోటి అంటే అయ్యో సార్, సార్ మీరు ఇప్పుడు కూడా చేస్తున్నారు సార్. ఇప్పటికి వైర్లు కడుతుంటారు, పైకి లేపుతుంటారు, పల్చీలు కొట్టిస్తుంటారు. మొన్న శంకర ప్రసాద్ దీంట్లో కూడా చేశాను. పని అవసరం వచ్చేసరికి దేనికి నెరవం, దేనికి వెనకం చేసే పరిస్థితి లేదు. ఇంకా ఒకసారి ఎన్ని వైర్లు కట్టి అన్నీ ఇవైపోయింది, కవిలిపోయింది. చరణ్ చూశాడు ఇంట్లో, ఏంటిది అన్నాడు. వైర్లు కట్టి లేపారు. ఇంకా వైర్లు ఇంటికి కడుతున్నారా, వాళ్ళు పిలిచి డ్యాంగ్ అలా కష్టపడతారంటే మీరు అది అని తెచ్చాడు. మరి లేదురా వాళ్ళు కాదురా, డూప్ సరిగ్గా చేయలేదని ఆయన తీసేసి నేనే చేశాను రా షార్ట్ అని వాళ్ళు అదే డాడీ చేస్తారన్నారు అని. అంటే చరణ్ ఇందులో ఎంత కష్టపడ్డాడు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళ క్యారెక్టర్ ద్వారా వాళ్ళే గుర్తించారు.